బీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓ పక్క ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత వివిధ రూపాల్లో ఆమె కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పార్టీ కొంత బలహీనపడింది అన్నటువంటి చర్చ జరుగుతుంది. అదే సమయంలో మనం మొదట్లో చూసాం 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, ఎమ్మెల్సీలు వెళ్ళారు. రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా వెళ్ళారు. ఆయన దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. దీంతో పలు ఆరోపణలు కూడా కేటీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ గుప్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మన దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి రాజయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటే దెబ్బలు ఎక్కువ తగులుతాయి అంటారు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి అధికారము పోయిన తర్వాత అంటే 1.8% ఓటుతోటి అధికారాన్ని కోల్పోవడం జరిగింది. జరిగిన తప్పిదాల విషయంలో దాదాపు ఒక 6 నెలల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకొని జరిగిన లోటుపాట్లను అధినాయకులు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తూ మెల్లమెల్లగా ఈరోజు గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా గొప్పగా మరి ప్రజాబలాన్ని పుంజుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క పెరుగుతూనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వైఫల్యమైంది, ఏ రకంగా రాక్షస పాలన చేస్తున్నది, ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు మరి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒక గుద్దిబండగా మారింది. ఒక రాక్షస పాలన అందితేనే ప్రజల్లోకి తీసుకుపోయే విషయంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. ఈ క్రమంలో ఎక్కడైనా కూడా ఆధిపత్య పోరు ఉంటుంది. నాయకుల మధ్యలో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం ఒకే నాయకుడు ఉండడు. 2, 3, 4 ఆస్పిరెంట్స్ ఉంటారు. ఆస్పిరెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒకరి పై చేయి ఉంటుంది, ఇంకొకరి పై చేయి ఉంటుంది. మనం పని చేసుకుంటూ పోయే కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు సీరియస్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో కడియం శ్రీ రూపంలో మీకు థ్రెట్ వచ్చింది. ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు టికెట్ ఇవ్వకుండా ఆయనకి ఇచ్చి గెలిచిన తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీరు నరేషన్ ఉన్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా అక్కడ నాకు టికెట్ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్కి ఇవ్వడం ద్వారా నేను లాస్ అయ్యాను, తర్వాత ఇప్పుడు వాళ్ళు నా మీద ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? సో తప్పకుండా ఆనాడు జరిగిన విషయంలో కూడా అంతే. నేనేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ 2014లో నేను రెండోసారి టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ అడిగే క్రమంలో తెలంగాణ వచ్చే నెల ముందు కడియం శ్రీహరి టికెట్ అడగడంతో మరి ఆనాడు ఆయనను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. దానికి ముందు నన్ను కూడా అడిగితే నేను చెప్పాను, సో ఎవరి వెయిట్ వారికి ఉంటుంది, తీసుకుంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ రకంగా నా అంగీకారంతోనే కడియం శ్రీహరిని తీసుకోవడం జరిగింది. సో నేను ప్రజల్లోకి ఎట్లా వెళ్తా, నేను ప్రజానాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళే సత్తా నాకున్నదనే ధైర్యం. కడియం శ్రీహరి రాజకీయ నాయకుడు, ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేస్తారు కాబట్టి ఎప్పుడు నాదే అప్పర్ హ్యాండ్ అనేది నేను ఆత్మవిశ్వాసంతో ముందు పోయి నాకు అవకాశం ఇచ్చారు. అట్లా కేసీఆర్ గారు 2014లో నాకే టికెట్ ఇచ్చారు, 2018లో నాకే టికెట్ ఇచ్చారు. 14లో 58,000తోటి, 18లో 37,000తో గెలవడం జరిగింది. మొన్న కూడా 2023లో కూడా సర్వే చేస్తే మొదటి 10 స్థానాల్లో గెలిచే స్థానం గణపురం నియోజకవర్గం ఉంది, ప్రజలలో ఉన్నాను కాబట్టి. సో అప్పుడు కడియం శ్రీహరి కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేశాడు. ఏమని? సో ఇప్పుడు కూడా మీరు రాజకీయ టికెట్ ఇస్తారు, మీరు ఇచ్చుకోండి, నాకేం అభ్యంతరం, కానీ నేను నా బిడ్డ ఇద్దరం కలిసి మేము కాంగ్రెస్కి వెళ్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం. సో ఎలక్షన్ల ముందు ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, అంతకుముందు 4-5 సార్లు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఒక పెద్ద నాయకుడు పార్టీ నుండి పోతే తప్పకుండా మన పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో నన్ను పిలిచి కన్సోల్ చేసి, నువ్వు రాష్ట్ర రైతు సమితి చైర్మన్గా ఉండు, రేపు అధికారం తప్పకుండా వస్తున్నాం, ఎమ్మెల్సీ అయితే మంత్రి చేస్తామని చెప్పేసి నన్ను ప్రజెంట్ ఎమ్మెల్యేగా గెలిచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా వరంగల్ జిల్లా నుంచి వెళ్ళబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. మీరు సీనియర్ లీడర్గా ఉన్నారు వరంగల్లో, ఎట్లా అర్థం చేసుకుంటారు? ఓకే, తప్పకుండా. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ నచ్చకున్నా, పార్టీ నాయకత్వం నచ్చకున్నా, ప్రజా సమస్యల మీద ఒక ఆర్గనైజేషన్ నుండి పోరాటం చేయాలనుకున్నప్పుడు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రజాస్వామ్యంలో ప్రతి మనిషికి ఉండే ప్రాథమిక హక్కు, నేను అది కాదనను. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా అన్ని రకాలుగా అనుభవించి
కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ వదిలిపెట్టడం అంటే వారు వ్యక్తిగత ప్రయోజనాలకు పోతున్నట్టే. కడియం శ్రేణి 100% వ్యక్తిగత కారణాలతోటే, అంటే బిడ్డకు ఎంపీ టికెట్ అని కావచ్చు, పార్టీ ఫండ్ తీసుకొని బీఫామ్ తీసుకొని కేసీఆర్ గారి ఇంట్లో భోజనం చేసి మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి కాంగ్రెస్ దగ్గర డబ్బులు బాగుంటాయి, డాడీ ఇచ్చిన పైసలు సరిపోవు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అంతా అడిగి మళ్ళీ తెల్లారి వరకే పార్టీ మారడం అంటే ఎంత అవకాశవాదం. అంటే ఓన్లీ వ్యక్తిగత ప్రయోజనాలకు పోయే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. దానికి ఉద్యమ స్ఫూర్తి లేదు, లేదా తెలంగాణ అస్తిత్వం కోసమో ఉనికి కోసమో చేసే కార్యక్రమం లేదు. తన బిడ్డ రాజకీయంగా ఎదగాలని వారసురాలుగా మారినటువంటి ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి కూడా ఒకరు. ఉప ఎన్నికలు రాబోతున్నాయని చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి భవిష్యత్తు ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరేమైనా పోటీ చేసే అవకాశం ఆయన ఇప్పటికే సచిన పాము లెక్క ఉన్నాడు. సచిన పాము లెక్క ఉంటే కొండ మురళి బరిసందుకొని పొడిసే కార్యక్రమం చేశాడు మొన్న. ఆయన ఎందుకు తిరుగుతుండో ఎక్కడ తిరుగుతుండో మాకైతే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఊర్లలో నేను రోజు 6-7 గ్రామాలు తిరుగుతున్నాను. గ్రామానికి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతుంటే ఎక్కడ పోయినా కూడా తూ అంటే తూ అంటున్నారు కడియం శ్రేయాన్ని. నువ్వెందుకయ్యా తిరుగుతున్నావు, నువ్వు తిరగకు, పైసలు ఖర్చు పెట్టుకోకు, ఆయనకి ఎవ్వడు ఓటు వేయడానికి. నాది కదా ఓట్లు, ఇప్పుడు సర్పంచ్ ఏం పెట్టి మిమ్మల్ని గెలిపియడానికి నేను వచ్చినంటే కూడా వాళ్ళనైనా మీరైనా కూడా అంతేగాని కడియం శ్రేయానికి ఎవరు ఓటు వేసే పరిస్థితి లేరు. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఎంత గూప్సకరంగా ఉన్నదంటే ఆయన చేసిన 75 ఏళ్ల వయసులో అన్ని రకాలుగా అనుభవించి పోటీ చేస్తారా మీరు టికెట్ ఇస్తే? కేసీఆర్ అధిష్టాన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు వారు, నేను అంటే గ్రేట్ అని కాదు కానీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. రెండోది ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా కేసీఆర్ నా నాయకుడు, దేవుడు, ఇంద్రుడు, నేను కడిగిన ముత్యంలా వస్తారని చెప్పినా అట్లాగే 2. మూడోది నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా జనగాం గెలిపి గన్పూర్ గెలిపి అంటే అవిభక్త వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే గెలిపించుకున్నా. 4వది నువ్వు గన్పూర్ ఇన్ఛార్జ్గానే ఉండు, నువ్వు ఎంపీ పోటీకి వెళ్ళకు, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండు, ప్రచారం చేయమంటే ఆ రకంగా ప్రచారం చేయి. ఇంత ఒబీడియన్సీ విధేయత ఉన్నది కాబట్టి లేటెస్ట్గా గువ్వల బాలరాజు కేటీఆర్ మీద ఆరోపణ చేశారు. ఇష్టానుసారంగా ఆయనే కన్నులొట్టబోయినట్టుగా గెలిచాడు ఆనాడు ఆయన పోటీ చేసినటువంటి స్థానంలో అని చెప్పాడు. అదేవిధంగా బీజేపీలో మెర్జ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నట్టు నేపథ్యంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు అలాంటి మెర్జ్ అయ్యే అవకాశాలు దాదాపు 60 లక్షల సభ్యత్వం ఉన్న రీజనల్ పార్టీలలో నెంబర్ 1 పార్టీ. రీజనల్ పార్టీలలో ప్రాంతీయ పార్టీలో 60 లక్షల సభ్యత్వం ఉన్న ఏ రాజకీయ పార్టీ లేదు. అంత గొప్ప పార్టీ వేరే దాంట్లో విలీనమయ్యే ప్రసక్తే లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఏదన్నా సందర్భం కలిసి వచ్చి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎప్పుడైనా అవకాశం వస్తుంది కానీ అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో విలీనమయ్యే ప్రసక్తే లేదు. అది రాదు కూడా. మొత్తానికి చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ది తప్ప వేరే పార్టీకి ప్రత్యామ్నాయం లేదనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి కనుక ఉప ఎన్నిక వస్తే మాత్రం ఆయన ప్లేస్లో నేను పోటీ చేయడానికి బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానన్నటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.